అమ్మమ్మ చివరి కోరిక. విన్న వెంటనే మనవడు ఏడ్చేశాడు. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని అమ్మమ్మ అతడిని చాలా ప్రేమించేది. ప్రతిరోజూ స్కూల్కి వెళ్లే ముందు త్వరగా రా బాబూ అని చెప్పేది. కాని రాహుల్ మాత్రం ఫోన్లో బిజీగా ఉండి అమ్మమ్మతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు అమ్మమ్మ చాలా అనారోగ్యంగా పడిపోయింది. డాక్టర్ వచ్చి ఇంకా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అన్నాడు. ఆ రాత్రి అమ్మమ్మ రాహుల్ను దగ్గరకు పిలిచి చిన్నగా నవ్వుతూ చెప్పింది, నువ్వు చిన్నప్పుడు నా చేతిని పట్టుకుని నడిచేవాడివి. ఇప్పుడొకసారి మళ్ళీ అలా నడిపిస్తావా బాబూ? ఆ మాట విన్న వెంటనే రాహుల్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అతను అమ్మమ్మ చేతిని పట్టుకుని ఇంటి ముందు నెమ్మదిగా నడిపించాడు. అది చూసి అక్కడున్నవాళ్లందరూ ఏడ్చేశారు. మరుసటి రోజు ఉదయం అమ్మమ్మ శాశ్వతంగా కన్నుమూసింది. ఆ రోజునుంచి రాహుల్కు ఒక్క బాధ మాత్రమే మిగిలింది. ప్రేమించేవాళ్లతో మాట్లాడడానికి టైం ఉండగానే మాట్లాడాలి.